ఉభయ తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేనటువంటి మహనీయుడు గౌరవనీయులు అరవింద్ అఘోరా గారు. ఆయన హిమాలయాలతో పాటు జనజీవనంలో కూడా ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తూ ఈరోజు విశాఖపట్నంలోని పబ్లిక్ న్యూస్ 9 ఛానల్కి విచ్చేయడం జరిగింది. మరి ఆయన ఈ ఛానల్కు రావడం ద్వారా మేమెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం. మన లాస్ట్ ఎన్నికల్లో ఎవరిది మనకు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు చాలా స్పష్టంగా చెప్పారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పేరుతో వెళ్తే గెలవరు, టీఆర్ఎస్ పేరుతో వెళ్తే వాళ్ళు గెలుస్తారు. కానీ అనుకోకుండా వాళ్ళు బీఆర్ఎస్ పేరుతో వెళ్ళారు, వాళ్ళు కనుక అంత ఖచ్చితంగా మీరు ఎలాగ అనాలిసిస్ చేశారు స్వామి? నేను చాలా క్లియర్గా చెప్తానండి. ఇక్కడ ఆంధ్రుల ఆత్మాభిమానం అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఆంధ్రుల ఆత్మాభిమానం అన్నది ఎన్టీ రామారావుకి ఎంత ఉందో అంతే ఆత్మాభిమానం జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అవునా? ఎలా? అక్కడ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. ఎవరికి? ఎన్టీ రామారావుకైనా సరే, జగన్మోహన్ రెడ్డికైనా సరే ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. గాట్ మై పాయింట్? ఎస్ ఎస్, గాట్ ఇట్. అక్కడ తీరని అవమానాన్ని పొంది ఆంధ్రుల ఆత్మాభిమానం అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టాడు. ఆయన తాను ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశాడు. ఈ మేడ్ ఏ హిస్టరీ న భూతో న భవిష్యతి. అట్ ది సేమ్ వైస్ వెర్సా ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంలో ఎన్నో జరుగుతుంటాయి. అందులో అంతర్భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా అవమానాల పాలైనాడు. ఇటు చంద్రబాబు నాయుడు రాజకీయం వల్ల అయితేనేమి, అటు కాంగ్రెస్ రాజకీయం వల్ల అయితేనేమి ఇక్కడ ఎన్నో రకాల కేసులు ఎదుర్కొన్నాడు, ఎంతో అవస్థలు పడినాడు. దాదాపులో కొన్ని నెలల కాలం, 18 నెలల కాలం ఆయన జైల్లో ఉండటము, బెయిల్ లేకుండా అవస్థ పడడము, అదంతా చాలా జరిగింది. ఆ హిస్టరీ అంతా చెప్పుకుంటూ పోతే అది రేపు పొద్దుటికి కూడా మన ఇంటర్వ్యూ తీరదు. అంత అవస్థ పడిన ఫస్ట్ ఎన్నికల కాలంలో ఆయన ఒక స్థానాన్ని అయితే సాధించుకోగలిగాడు. ప్రజల గుండెల్లో ఒక స్థానాన్ని సాధించాడు. ఆ తర్వాత నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లలో he got made a record. అది హ్యాట్రిక్ కొడతాడు, అది ఖచ్చితం. హ్యాట్రిక్ అంటే 2019లో ఒక ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు జరుగుతోంది 2024 సెకండ్ టైం. ఇది సెకండ్ టైం. ఇప్పుడు ఆయనే గెలుస్తాడు.